హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత కదా! మళ్ళీ 2 డేస్ అయింది లాంగ్ వీడియో అనేది అప్‌లోడ్ చేసి. ఈ వీడియో మా పిల్లలతో ఈవినింగ్ టైమ్ నుండయితే నేను షూట్ చేశాను. అక్కడ మా పెద్ద పాప చూడండి అసలు ఇప్పుడు మా చిన్న పాప పడుకొని లేచింది కాబట్టి అలా ఊరుకుంది. ఇక్కడైతే మా అమ్మ కాళ్ళు నొప్పులు చేసేస్తుంది. అటువైపు, ఇటువైపు తిరుక్కొని మా అమ్మ కోపమవుతున్నా ఉండదు. అసలు ఇలా అవి ఇవి తినేస్తుండ్రక్కడ కురుకురేలు. వాళ్ళకైతే కొంచెం బాలేదు. మళ్ళీ చాలా రోజులకైతే మళ్ళీ మోషన్స్ అనేవి అయ్యేవి. అప్పుడు అలాగే ఇద్దరికీ మోషన్స్ అవ్వగానే ఒక చాలా డేస్ అయితే తగ్గలేదు. దగ్గర దగ్గర 1 మంత్ అయింది. మళ్ళీ హాస్పిటల్‌లో తిప్పే వరకు కూడా. ఇప్పుడు సేమ్ మళ్ళా అలానే స్టార్ట్ అయింది. మా పెద్ద పాపకైతే. మా చిన్న పాపకి జలుబు, ఇంకా ఫీవర్‌లా. మా పెద్ద పాపకైతే ఫుల్లుగా ఇలా మోషన్స్‌తో మరీ నీరసంగా అయిపోతుంది. ఈ వీడియో షూట్ చేస్తానికి స్టార్టింగ్ అయింది. ఇప్పటికైతే చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. త్వరగా తగ్గిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను దేవుడికి. మళ్ళీ హాస్పిటల్‌కి తిరగాలంటే ఇద్దరు పిల్లలతో కాదు. ఎళ్ళేసొచ్చాం కదా! మళ్ళీ ఇంకా వెళ్ళాలి అనుకుంటా. మరి వెళ్ళలేము పదే పదే. ఇక్కడైతే కుర్కురేలు నేనేం చింపలేదు. నేనొకటి చింపేసి నాకిచ్చేసింది మా పెద్ద పాప. మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి. నాకైతే తన మట్టుకు తనే ఆ పళ్ళుతో చింపేసింది. చింపేసి నా దగ్గర పెట్టేసింది. వాళ్ళ చెల్లి తినేసి రాడానికి. నేనైతే తనొస్తానికి నేను తినేసాను మొత్తం కూడా. అక్కడి నుంచి అయితే అక్కడ ఉన్నారు కదా! అన్నయ్య వాళ్ళు కేక్ పెడుతున్నారు. అంటే ఆ అన్నయ్య వాళ్ళకొక పాప ఉన్నది చూడండి. వాళ్ళ మేనకోడలు. ఆళ్ళు తనున్ని వాళ్ళ అమ్మ అయితే ఇక వీళ్ళకి కేక్ పెడుతున్నారు. మా పాపకివ్వరా హనీకివ్వరా అనయితే ఇక్కడ మా పెద్ద పాప అక్కడ పెట్టేసి ఇక్కడ వాళ్ళు తినడానికైతే వెళ్ళింది. నేనైతే తనొస్తనికి మొత్తం తినేసాను. ఎందుకంటే ఇవి అస్సలు పిల్లలకి ఇవ్వకూడదండి. కవర్‌లో కొంచెం ఒక ముక్కలా వేసేసి వాళ్ళు ఒకటి తినే టైంకి మనం మొత్తం ఇవి తినేవాలి. ఇంకా అలానే కొనకుండా ఒక్కొక్కటి కొనేసిస్తామా, అట్లా కూడా ఊరుకోవడం లేదు వాళ్ళసలు. అసలు తల అయితే కిందకి బాదుకుంటున్నారు. చూడండి ఇక్కడ విడిచిపెట్టేసి ఎంత తెలివిగా అటువైపు ఎళ్ళిపోయిందో తినడానికి. ఇక్కడైతే మా పెద్ద పాప క్యాప్ అనేది మా చిన్న పాప తీసుకుంది. మా పెద్ద పాప క్యాప్ ఎడతున్నా కూడా అస్సలు ఉంచడం లేదు. ఈ వీధుల్లో చూడండి ఇది ఈవినింగ్ టైమ్ అప్పుడు కదా! కొంచెం మంచుగా ఉంది. అందుకని ఇంక ఎక్కువగా ఉండరు. అదే గాని ఎండాకాలం అయితే ఇంకా నైట్ 11 వరకు ఇంకా వినాయక పూజలు, దుర్గా పూజలైతే అస్సలు చెప్పవలసిన అవసరం లేదు. మీరు వీడియోలో కూడా ఉంటుంది. ఏకం 12 అయినా ఇంక అలాగా ఈ వీధిలో అయితే సందడిలానే ఉంటుంది. ఇంకొకటండి మీతో ఈ ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి. మీరు టైటిల్ చూసి అర్థమైపోతుంది. నాకైతే ఒక కామెంట్ వచ్చింది. అది నా లాంగ్ వీడియోకేని మేము ఫస్ట్‌లో ఉండే క్వార్టర్స్ అయితే నేను ఒక వీడియో అనేది మీకు సెండ్ చేశాను. అది 2 ఇయర్స్ అయిపోతుంది. ఆ వీడియోకైతే కామెంట్ వచ్చింది. అంటే ఆర్మీ క్వార్టర్స్‌ది మీకు కమ్యూనిటీలో కూడా ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అది నాకు సరిగ్గా అయితే అర్థం కాలేదు. ఒక ఆర్మీ అబ్బాయి అంటే మీ స్క్రీన్ పైన కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఆ కామెంట్ అనేది. ఒక ఆర్మీ అబ్బాయి ఆర్మీ అని చెప్పేసి పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలుండి మోసం చేశారు సిస్టర్ అని అయితే పెట్టారు. అది నిజమా ఏంటని కూడా నాకు అర్థం కాలేదు. నేను రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు. ఖాళీగా ఉండే కొంచెం అయ్యేటప్పుడు క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు అలా ఎలా అండి మోసపోతారు? ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మనము అంటే మనకు తెలిసిన వాళ్ళకే ఇంకా మ్యారేజ్ చేసుకొని అంతా బాగానే మంచి వాళ్ళనుకుని చేసుకున్న ఈ రోజుల్లో అమ్మాయి లైఫ్ అనేది ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అలా ఏమీ తెలియకుండా తను ఆర్మీ అని చెప్పగానే అలా ఎలా మోసం చే అయి మా మోసపోతారు. తను నిజంగా గాని ఆర్మీ గాని అయితే మాత్రం మీరసలు ఏం భయపడే అవసరం లేదు. తన రెజిమెంట్ ఏదో మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడికి వెళ్తే మీకు అంతా మంచే జరుగుతుంది. లేదు వాళ్ళ ఆర్మీ కాకుండానే ఆర్మీ అని చెప్తే మాత్రం మనం ఏం చేయలేము. ఇక్కడికి వెళ్లి మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి ఇంక చూసుకోవడమేని. ఈ రోజుల్లో తను మంచిగున్నా ఇంక తన చుట్టుపక్కల వాళ్ళ వల్ల జీవితాలు నాశనం అయిపోయే రోజులివి. ఇంకొకటి ఒక అమ్మాయి లైఫ్ అనేది పోవడానికి కారణం కూడా ఇంకొక అమ్మాయే కారణమయ్యే డే రోజుల్లో మనమున్నామసలు. ఒక తన స్వార్థం, తన సుఖం కోసమైతే వేరే అమ్మాయి లైఫ్‌కి కూడా పాడు చేసేస్తుంటారు. అలాంటిది ఇంకా అబ్బాయిలనేక ఏమీ తెలుసుకోకుండా ఇలా మనము నమ్మేసి మోసపోతే మాత్రం వాళ్ళు మోసం చేయడం ఎంత
తప్పో, మనం కూడా తెలిసి తెలిసి మోసపోవడం కూడా అంతే తప్పండి. కొంచెం మనం చూసుకోవాలి. తను నిజంగా ఆర్మీయే గాని అయితే మాత్రం మీరసలు భయపడే అవసరం లేదు. మీకేం అన్యాయం ఏం జరగదు. ఇంకా ఆర్మీ కాకుంటే మాత్రం చెప్పుకోలేము. మీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు అంటే ఏదో కొంచెము తనెక్కడుంటారో ఏంటని తెలుసుకొని మీ లైఫ్ కొంచెం సెట్ చేసుకోయండి. ఇక్కడైతే ఈ చూడండి మా చిన్న పాప పడిపోయింది. అక్కడ మా తమ్ముడు వచ్చాడు క్లాస్ నుండి రాగానేనే అస్సలు తను ఎత్తుకోలేదనైతే పడిపోయి ఒకటే ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది. ఎవరొచ్చినా తనకే ఎత్తుకోవాలి. ఎవ్వరికీ ఎత్తుకోకూడదు. ఇక్కడి నుండి వచ్చేసరికయితే ఇక్కడ మా పెద్ద పాప అయితే ఇంకా ఆటో అనేది ఎక్కిపోయింది. ఎక్కడి నుండి అస్సలు ఆటో అటువైపు, ఇటువైపు ఇలా అవుతుంది. ఎక్కిపోవడానికి చూస్తుంది. ఎంత దిగమన్నా దిగదు. అస్సలు భయపడదు కూడా అండి. ఈ పిలకలు చూడండి చూడడానికి చాలా క్యూట్‌గున్నాయి కదా! నేనైతే ఎక్కువగా ఇలా 2 జడలు వెయ్యను. అంటే ఇంకో కారణం కూడా దిష్టి పడిపోతుందనైతే నేను ఎక్కువగా వెయ్యను. కానీ ఒక్కోసారి చూడడానికి భలేగుంటారు కదా! ఇద్దరికి ఒకేలా వేస్తాను. మా పెద్ద పాపకి హెయిర్ అనేది నాలాంటి హెయిర్ వచ్చిందండి. నాది అప్పుడు అలానే ఉండేది. మా చిన్న పాపదనేది డిఫరెంట్ నాది రాలేదు. మొత్తం వాళ్ళ డాడీ టైప్ వచ్చేసింది. ఇక్కడ చూడండి మొత్తం ఏమి తెలియనట్టు అమాయకంగా ఉంది. అస్సలు బాలేదు కదా! కొంచెం సైలెంట్ అయిపోతున్నారు. ఒకరోజు ఇలా ఉంటే, ఒకరోజు అలా ఉంటుంది. అసలు పిల్లలతో క్లైమేట్ అనేది మారడమే తప్పు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే మరి ఈ టైంకి ఇప్పుడు స్నాక్స్ ఏమి బాలేనప్పటి నుండి నేను స్నాక్స్ ఏమి ఇవ్వడం లేదు. పాలనేవి మార్నింగ్ అనేది మనం వేడి చేసి ఉంటాం కదా! అవి మొత్తం కూల్‌గా అయిపోతుంది. మళ్ళీ అలా చల్లటి పాలు ఇచ్చామనుకోండి మళ్ళీ కఫం కాస్తుంది కదా పిల్లలకి కొంచెం తగ్గినట్లుంది. అలాంటిదేమో ఇంకా తగ్గిపోయిందని ఇంకా అలా చల్లటి పాలని ఇస్తే ఇంకా ఎక్కువగా తగ్గిపోతుంది. అదే ఎక్కువగా అయిపోతుంది సారీ. అందుకనే కొంచెం వాళ్ళకి తాగపెట్టేటప్పుడు కొంచెం వేడి చేస్తాను. ఎన్నైతే పెడతామో అవి కొంచెం వేడి చేసి బాటిల్‌లో వేసేస్తాము. బాటిల్‌లో వేసి పెట్టేయడం వేస్తే కొంచెంసేపు ఉంటారు. తర్వాత నైట్ టైమ్ అనేది కొంచెం పెరుగన్నం అయితే పెట్టమన్నారు. నేను పెరుగన్నం మరి పెట్టకుండా ఓన్లీ జస్ట్ వేడి వాటర్ ఏసి, నిమ్మకాయ ఏసి పెట్టేసాను. ఎందుకంటే పెరుగన్నం పెడితే అసలు జీర్ణం కాదండి. ఈ నైట్ టైము ఈ టైంలోన. అందుకని ఇక్కడ మళ్ళీ ఇద్దరికీ మా పెద్ద పాప అయితే అసలు ఆ తాడు పట్టుకొని అసలు పాలు తాగుతుంది. మా చిన్న పాప అయితే నార్మల్‌గా గాని తనకి చూసి తను కూడా ఇప్పుడు అలానే తాడు కూడా ఇప్పుడు పడతంది గానీ అంత లేదు. తాడు లేకపోయినా తాగేస్తుంది. ఇంకొకటి పాల బాటిల్ చూసిన వెంటనే ఆకలేసేస్తుంది. ముందల్లా ఎంత ఆడుకున్నా సరే వాళ్ళకి ఆకలేదు. సరే పెడతాం రా అనుకోని పాల బాటిల్ పెట్టేసి ఒకళ్ళకి పెట్టామనుకోండి ఇంకొకళ్ళు తల బాదుకుంటారు. ఇంకిద్దరూ ఉండాలి. అక్కడ పిల్లలకి వేడి వాటర్ కొంచెం పెట్టేసాను. వాళ్ళకి కొంచెం ఇవ్వడానికి. అలాగే మేము చాయ్ కొంచెం తీసుకొనని ఈ తాగుతున్నాను. ఇక్కడ పొలాలు ఉండే వాళ్ళకి తెలుస్తది. మందనేది వేస్తారు. మేకలు, గొర్రెలు ఉంటాయి కదా! మంద వేస్తే వాళ్ళు ఎన్ని రోజులైతే మన పొలంలోనే వేస్తారో వాళ్ళకైతే అవన్నీ బత్తెం ఆ రోజుకివ్వాలి. తర్వాత ఇన్ని బియ్యం అని ఉంటాయి. అన్ని బియ్యం ఇవ్వాలి. తర్వాత డబ్బులనేది ఎంతో అవుదో అంత ఇస్తే సరిపోతుంది. కొంచెం మార్నింగ్ టైం అప్పుడైతే నేను క్లీన్ చేసేసాను కాబట్టి ఎక్కువ ప్లేట్స్ ఏమీ లేవు. మొత్తము క్లీన్ అయిపోయింది. ఇంకా నేను 2 డేస్ బట్టి అయితే మా అమ్మ చేసుకుంటుంది. ఎందుకంటే సింక్‌లో కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు గిన్నెలు క్లీన్ చేయడం అనేది. అలా జస్ట్ నేను తాగే వాటర్ అంటే తాగే టీ గ్లాస్ అనేది క్లీన్ చేసేటప్పుడు అలా నార్మల్‌గా క్లీన్ చేసేస్తూ ఉంటాను. కానీ నాకు కొంచెము ఈ మధ్యన చెయ్యిలో మొత్తం కూడా తిమిరిలా ఎక్కిపోయి నాకు చాలా కొంచెము హెల్త్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అయింది. అంటే తేడా కొట్టింది. అందుకని కొంచెం బాలేదు. అలా నేనేం చేయలేకపోతున్నాను. జస్ట్ ఈ బట్టలైనా మడత పెట్టేద్దామని అయితే ఇలా ఉంటాయి. ఇది రోజు డైలీ వర్క్ ఇది. ఈరోజు ఇప్పుడు బట్టలన్నీ మనం మడత పెట్టేసి సైడ్‌కి పెట్టినా మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇలానే ఉంటాయి. ఆ రోజు అసలు వాయిదా పడ్డామనుకోండి అసలు పడుకోవడానికి బెడ్ పైన అసలు ఖాళీయే ఉండదు. ఇక్కడ చీర ఉంది కదా! ఈ చీర సింగిల్‌గా మనము మడత పెట్టేసుకోవచ్చు ఒక్కలమేని. ఎట్లా అనేది వీడియో చూడండి. చివరకి కొంచెం మనం ఒకళ్ళని పట్టుకొని జస్ట్ ఇలా మొత్తం కూడా ఎక్కడ ఉగ్గు లేకుండా మనం తీస్తూ ఉండాలి. ఈ తర్వాత ఆ చివర, ఈ చివర అనేది కలిపేసి మళ్ళీ సేమ్ అలానే రెండిటిని పట్టుకొని ఇలానే చివరి వరకు వచ్చేటట్లు పట్టుకొనైతే కొంచెం దులిపేసి పెట్టేవాలి.
పెట్టేసామనుకోండి, ఆ మడతనేది మంచిగా వస్తుంది. పైన మీరు చూసారని ఒక చెయ్యి జన్ని చూపెట్టాను బట్టలు. ఇది వర్షం వచ్చేటప్పుడు అస్సలు మా పిల్లల బట్టలనేది చాలా స్మెల్లొచ్చేసాయండి. అంటే ఎండకుండా ముక్కుపోయినట్లు అయిపోయేవన్నీ బట్టలు. ఇంకా మనం యేసుకున్నవి తక్కువ ఇంక మొత్తం కూడా తడిచిపోయి ఉంటాయి కదా! ఆ టైంలో అయితే ఇంట్లో ఆ థ్రెడ్ అనేది అటువైపుకి, ఇటువైపు అనేది నేను కట్టాను. అటువైపు అప్పుడు కట్టారు మా అమ్మ వాళ్ళు. అప్పటి నుండయితే ఇప్పుడు కూడా కొంచెం శీతాకాలం కదా! అసలు బట్టలనేవి ఆరడం లేదు. ఇంకా పిల్లల బట్టలు ఎక్కువ వాళ్ళు టాయిలెట్ ఎళ్ళేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు వేసుకునే మొత్తం కూడా డైలీ వాష్ చేయాలి. ఇంకా అలాంటప్పుడు మరి ఎండవు కాబట్టి ఇంకా జస్ట్ మేము అలా అయితే విడిచిపెట్టేసాము. మళ్ళీ వేసవి టైం వచ్చే వరకు. ఇంకా చిన్న జాకెట్ పీసులుంటాయి కదండీ! శారీస్ పైవి అవైతే అసలు కొందరు కుట్టించుకోరు సరిగా. వాటితో మీరేం చేస్తారనేది మీరు కామెంట్ అనేది తెలపండి. దాంట్లో కొందరు డెకరేషన్ అనేది చేస్తారు. ఇక్కడైతే మా పెద్ద పాప చూడండి అసలు ఎలా ఆడుతుందో తనతోని. తనకే కుట్టేస్తుంది. తనే కళ్ళు మూసుకొనైతే ఉండిపోతుంది. కొట్టేసి చూడండి కళ్ళు మూసేస్తుంది. నేను కాదని దొంగాట ఆడుతుంది. తనతో మామూలుగా ఉండదు. ఇక్కడైతే మా నాన్నయితే వచ్చారు. ఇక తనతో ఆటలాడుతుంది. ఇక్కడ చూడండి మొఖం ఎలా చేస్తుంది. తను ఏడవడం లేదు. ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ఆ పిల్లకలకి ఆ మొఖం అలా చేస్తే మరి ఇంకా క్యూట్‌గా ఉంది కదా! ఇక్కడ నుండయితే వాళ్ళున్నారు కదా! నేనిక్కడ ముగ్గనేది పెట్టేసడానికయితే వచ్చాను. ఈ కొంచెం వేగంగా మా అమ్మ కల్లాపనేది వేసేటప్పుడు అంటే నీరనేది జల్లిస్తే నేను వేగంగా అయితే ముగ్గనేది పెట్టేస్తాను. లేదు అనుకుంటే కొంచెం టైమయితే నా వల్ల కాదండి. ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే నేను కొంచెం పెద్ద ముగ్గు వేయాలంటే వేస్తాను. అయినా చలికైతే చెయ్యి అస్సలు తిరగడం లేదు. అటువైపు, ఇటువైపులా అయిపోయి వంక టింకరగా వచ్చేస్తాను ఈ ముగ్గులన్నీ కూడా. మా అమ్మ కొంచెం ఏస్తానికి కొంచెం అయితే మొత్తం ర్యాంప్ మొత్తం ఆరిపోయినట్టు అయిపోయింది కాబట్టి కొంచెం నీరనేది చిమ్మేసి తర్వాత అనేది ముగ్గనేది పెట్టేసాను. కొంచెం మరీ పొడి పైనేసామనుకోండి అంత అవ్వదు ఇది కదా! ఇక్కడ నుండి వచ్చేసి టైంకి బెడ్ మొత్తం కూడా మార్చేసి, క్లీన్ చేసి, వేరే బెడ్ షీట్స్ మొత్తం అంటే బొంత మొత్తం వేసేసి, వాళ్ళకి స్వెటర్స్ అనేవి ఎక్కువగా చలి మరీ తట్టుకోలేరంట. చలి ఉండేటప్పుడు స్వెటర్స్ ఏస్తామండి. లేదంటే నార్మల్‌గా ఉండేటప్పుడు ఇవి స్వెటర్స్ లాగే ఉంటాయి. నార్మల్‌గా ఉండేటప్పుడు వేసామనుకోండి అసలు వాళ్ళు పడుకోవడం లేదు. ఎందుకంటే పిల్లలకి మనకంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు చలి వేసిన మాత్రాన వాళ్ళకి ఎక్కువగా వేస్తుందని ఏమీ లేదు. ఇవి ఏసేసి వాళ్ళకి కొంచెం దుప్పటనేది కప్పిస్తే చాలు పడుకుంటారు. మరి ఎక్కువగా ఏసామనుకోండి అస్సలు వాళ్ళకి నిద్ర కూడా పట్టడం లేదు. అందుకే ఇవైతే నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి. ఈ డ్రెసెస్ అనేది మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అలాగే వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇక్కడ ఈ టైం వచ్చేసరికి నేను వీడియో అనేది ఎడిటింగ్ చేస్తాను. వీళ్ళు పడుకుంటారు కదా! వీడియో అనేది ఎడిటింగ్ చేస్తాననుకుంటాను. గానీ ఈ టైం అసలు చేద్దాంలే మార్నింగ్ అని చేసుకుందాంలే అని అయితే అయిపోతుంది. అస్సలు నా వల్ల కావడం లేదు. అంటే మొత్తం టైర్డ్‌లా అయిపోయి ఇలా చలికి అయితే దుప్పటి కప్పుకొని పడుకుందామా అలా అయితే అయిపోతుంది. కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను. కొన్నయితే ఏం చేయకుండా అలా ఒక్కోసారి పడుకోబడిపోతాను. అంటే కొంచెం ముందుగా మన హెల్త్ అనేది చూసుకోవాలి కదా! తరువాత ఏదైనా. ఇక్కడైతే మా పెద్ద పాప వీళ్ళైతే పాలు పెట్టేసిన వరకు కూడా వీళ్ళు పడుకోరు. కొంచెం భోజనం చేసిన తర్వాత నేను కొంచెం కొంచెం ముందే కాపేస్తాను. తర్వాత భోజనం చేపించేసి ఈ వైపర్స్ తుడిచేస్తాను. అంటే నీరేం పెట్టకుండా.